సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో, అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్‌గా వస్తారని చెప్పేసి ముందే అనౌన్స్ చేశారు. అండ్ పబ్లిక్ ఎవరు కూడా ఎంట్రీ ఉండదు అని కూడా చెప్పేసారు వాళ్ళు. అయితే తీరా చూస్తే అక్కడ అల్లు అర్జున్ గారు రాలేదు. సో, దానికి అల్లు అరవింద్ గారు ఏదో ఒక రీజన్ చెప్పారు. ఇప్పుడు ఆ రీజన్ అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వేరే ఏదో రీజన్స్ తోటి అల్లు అర్జున్ గారు రాకపోయి ఉండొచ్చని కూడా కామెంట్స్ చేసేస్తున్నారు. అంటే దానికి ముందు జరిగిన దృష్టిలో ఉంచుకొని. సో, అల్లు అర్జున్ గారు ఎందుకు రాలేదు? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీని మీద. హ్మ్. ఆయనకేదో కాలు సమస్య ఉంది అందుకని రాలేదని. హ్మ్. ఆయన విదేశాల నుంచి వచ్చి రెస్ట్‌లెస్‌గా ఉండటం వలన ఈ ఈవెంట్ అటెండ్ చేయలేకపోయారు అనేది ఒకటి. అవి 2 కొంత నమ్మబుల్‌గా ఉన్నాయి. హ్మ్. అవి 2 నమ్మొచ్చు. రెండోది ఇంకొక చర్చ ఏంటంటే ఒక పాజిటివ్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే ఈ ఇష్యూ మీద, హ్మ్. ఆయన తన ప్రెజెన్స్ ఉండటం వలన అక్కడ అనవసరమైనటువంటి తొక్కిసలాట ఏదైనా జరుగుతుందా? ఆ ఈవెంట్‌ని ఇబ్బంది పెట్టిన వాడినవుతానా? అని అనుకుని వాంటెడ్‌గా అవాయిడ్ చేశారా? అనేది కూడా ఓ చర్చ జరుగుతోంది. హ్మ్. అది పాజిటివ్ టోన్‌లో జరుగుతున్నటువంటి చర్చే. అంటే తను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్‌ని ఫేస్ చేస్తున్నాడిప్పుడు. ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ ఎందుకు సంభవించింది అంటే, ఈయనక్కడ ఉండటం వలన సంభవించింది అన్నది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక సందర్భం. దాంతో ఆయన కొంచెం సఫకేటివ్‌గా ఉన్నాడు. ఇబ్బంది పడుతున్నాడు ఆ చర్చల వలన. సో, ఆయన వాంటెడ్‌గానే నేను అక్కడ ఉండటం వలన ఆ ఈవెంట్‌లో ఏదైనా జరిగితే జరగరానిది. అది అదనపు పెయిన్ అవుతుంది అనే ఉద్దేశంతో రెండోది ఆ సినిమా తన బ్యానర్‌లో వస్తున్న సినిమా. 'తండేల్' సినిమాకి నిర్మాత తన తండ్రి గారే. కాబట్టి మన సినిమాని మనమే బ్యాడ్ చేసుకున్నట్టు అవుతుందా అనే ఉద్దేశంతో హ్మ్. దీన్ని అవాయిడ్ చేయటమే మంచిది అని అన్ని విధాలా ఆలోచించి అవాయిడ్ అయ్యాడా అనేది ఒక చర్చ. ఇవి ఇది పాజిటివ్‌గా ఉన్నటువంటి అభిప్రాయాలు. వీటికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. సందీప్ రెడ్డిని పిలిచారు ఈ ప్రోగ్రామ్‌కి చీఫ్ అవును. గెస్ట్‌గా. హ్మ్. అలాగే అర్జున్‌ని పిలిచారు. వీళ్ళిద్దరి ఫోటోసు, సైజుల విషయంలో ఆయన అలిగాడు అని ఒక చర్చ జరుగుతోంది చీప్‌గా. అంటే ఎందుకలా అనుకుంటాడు ఆయన? ఆయనే కదా హోస్టు. ఒకవేళ అక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటే అక్కడ అల్లు అర్జున్ ప్రెజెన్స్ ఉండుంటే తను కదా హోస్టు, ఆయన గెస్టు. గెస్ట్‌కి ఇంకా ఎక్కువ పెట్టాలని అడగాలి గానీ, నన్ను ప్రామినెంట్‌గా పెట్టండి అని గెస్ట్ ఎలా అడుగుతాడు? అంటే గెస్ట్ కాదు సారీ హోస్ట్ ఎలా అడుగుతాడు? హ్మ్. అల్లు అర్జున్ హోస్ట్ కదా ఆ ప్రోగ్రామ్‌కి. వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కదా! తను గౌరవించాలి అందరిని. కాబట్టి ఈ రకమైన చర్చ జరగటం అనేది అసంబద్ధంగా అనిపిస్తోంది. కానీ జరుగుతోంది. దీంతో పాటు వినిపిస్తున్నటువంటి ఇంకోటేంటంటే తను ఈ సినిమా పట్ల అంటే ఈ రకమైనటువంటి ఈ వేదికల మీద తను అప్పీర్ అవ్వటం అనేది కొంచెం తన స్థాయికి తగిన పని కాదేమో అనుకుని కూడా రాలేదు అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. హ్మ్. తన్ని తాను సూపర్ స్టార్ ఇమేజ్‌తో కంపేర్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. దీనికి వాళ్ళు ప్రాతిపదిక ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య కాలంలో ఇది మెగా కాంపౌండ్ నుంచి జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. వాళ్ళ బేస్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో 'అన్‌స్టాపబుల్' ప్రోగ్రామ్‌కి అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు హాజరయ్యారు. ఆ ఇద్దరు కూడా బాలకృష్ణతో వ్యవహరించిన తీరులో ఇది మా ప్లాట్‌ఫార్మ్ మీద మీరు షో చేస్తున్నారు. నేను గెస్ట్‌గా వచ్చాను అన్న టోన్‌లో అల్లు అర్జున్ బిహేవ్ చేశాడని, రామ్ చరణ్ చాలా సబ్మిసివ్‌గా ఉన్నాడని, అలా సబ్మిసివ్‌గా ఉండాల్సిన వాళ్ళే అందరూ. కానీ అర్జున్ అలా లేడు. రామ్ చరణ్ వ్యవహరించినంత సబ్మిసివ్‌గా ఇతను లేడు. కాబట్టి ఇతనిలో అది ఉంది. ఆ ధోరణి ఉంది. నేను చాలా గొప్ప అనేటువంటి తన్ని తాను ఎక్కువ ఊహించేటువంటి ఒక ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఆ ప్రాబ్లమ్ వలన నేను ఈ ఫంక్షన్‌కి రావటం ఏమిటి అనుకుని అవాయిడ్ చేశాడు అనేది ఒక చర్చ. రెండోది అల్లు అర్జున్ ప్రెజెన్స్ అనేది మెగా అభిమానుల్ని గాయపరిస్తే సినిమాకి బ్యాడ్ అవుతుందేమో అనుకుని అవాయిడ్ చేశారు. ఓకే. అంటే తను ఆ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని మెగా అభిమానులు ట్రోల్ చేసి సినిమాని ఇబ్బంది పెడితే అది తన బ్యానర్‌లో వచ్చిన సినిమా. తన డబ్బులు ఇన్వాల్వ్ అయినటువంటి సినిమా కాబట్టి దానికి తన ప్రెజెన్స్ వలన బ్యాడ్ జరిగితే తను తట్టుకోలేడు కాబట్టి అవాయిడ్ చేశాడనేది ఒక గొడవ. ఒక చర్చ. ఇలా 100 రకాల చర్చలున్నాయి దాని మీద. వేదిక మీద అరవింద్ గారు ఏదో ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు. అయిపోయింది.
ఈ అన్ని చర్చలకి మూలం ఏంటంటే ఈ సినిమా ప్రధానంగా పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్న సినిమా. ఈ పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తుండగా పాన్ ఇండియాలో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నటుడు ఆ కాంపౌండ్లోనే ఉన్నాడు. కాబట్టి అతనితో ప్రమోషన్ చేయించుకుంటే బాగుంటుంది అనే ఒక ఆకాంక్ష నుంచి మొదలైనటువంటి ఆలోచన ఆయన్ని వేదిక మీద నిలబెట్టాలి అని. రెండోది ఇంకో కంపారిజన్ తీసుకొచ్చి అందులో గంగమ్మ జాతర, ఇందులో రాజులమ్మ జాతర కంపేర్ చేస్తూ కూడా కథనాలు నడిచినాయి. వీటన్నిటి రీత్యా అంటే వాళ్ళ బ్యానర్ సినిమాని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళ హీరోని వినియోగించుకునే ప్రయత్నంలో ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకొక 4 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. అది ఈ లోపు కనీసం ఒక వీడియో అయినా చేసి ఏదైనా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారేమో అనే హోపు నాగ చైతన్య అభిమానుల్లో కనిపిస్తోంది. ఓకే. మరి అలాంటిది ఏదైనా జరిగితే పాజిటివ్ వైబే ఉంటుంది, సినిమాకి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి ప్రయత్నం ఏదన్నా అల్లు అరవింద్ గారు చేయిస్తారా అనేది చూడాలి. ఆయనైతే మెగా కాంపౌండ్తో ఒక సాన్నిహిత్యం కోసం కోరుకుంటున్నారని, అందులో భాగంగానే చందు మొండేటి డైరెక్షన్లో రామ్ చరణ్తో సినిమా చేసే ఆలోచన కూడా ఆయన బ్రెయిన్లో ఉందని ఈ మధ్య కొన్ని లీకేజీస్ వచ్చినాయి ప్రపంచం ముందు. అవును. సో అదే నిజమైతే అంతకంటే ఇక్కడ ఇంకా కొంచెం సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఈ వ్యవహారాన్ని పాజిటివ్గానే ముందుకు నడిపిస్తాడనే అభిప్రాయం కూడా ఉంది. ఓకే. చూడాల ఏం జరుగుతుంది అనేది. అల్లు అర్జున్ రాకపోవడం అనే దాని మీద అయితే ఒక డిస్కషన్ జరుగుతోంది మార్కెట్లో. ఏమిటి నిజం అనేది వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. వాళ్ళు ఒక రీజన్ చెప్పారు. ఆ రీజన్తో కన్విన్స్ అవ్వట్లేదు ప్రపంచం. ఆ కన్విన్స్ ఎందుకు కావట్లేదు అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని మళ్ళీ మాట్లాడాలి. ఇప్పుడు ప్రపంచాన్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఇంకో వర్షన్ కూడా సార్, అంటే సినిమా అవుట్పుట్ అల్లు అర్జున్ గారు చూసారని ఆయనకి సరిగ్గా నచ్చలేదు. ఇప్పుడు వచ్చి దాన్ని పొగిడి మళ్ళీ దాన్ని తేడా కొట్టేస్తే ట్రోల్ గురవడం ఇదంతా ఎందుకని చెప్పేసి వదిలేశారని కూడా ప్రచారం. ఇది జనరల్ గా మాట్లాడేస్తున్నారు. అవుట్పుట్ నచ్చటం నచ్చకపోవడం గొడవ కాదు, అప్ టు ది మార్క్ ఉందా లేదా అనేది అరవింద్ గారు జడ్జి చేస్తాడు కదా. అది కాదు ఇష్యూ. ఒకటి స్ట్రైన్ అయ్యి వచ్చుండకపోవచ్చు, టూర్స్ నుంచి వెనక్కి వచ్చాడు ఆయన, హడావిడిలో ఆ టెన్షన్లో రాకపోయి ఉండొచ్చు, అనారోగ్యం వలన రాకపోయి ఉండొచ్చు, ఆ కాల్ ఏదో ఇబ్బంది పెడుతోంది అంటున్నారు. దాని వలన అది జెన్యూన్ రీజన్స్, నమ్మబుల్ వ్యవహారాలే. ఇంకేదైనా ఉంటే వాళ్ళే చెప్పుకోవాలి. వాళ్ళ సినిమా అది ప్రమోషన్ చేసుకుంటారా లేకపోతే ఫ్లాప్ చేసుకుంటారా హిట్ చేసుకుంటారా అనేది వాళ్ళ గొడవ. వాళ్ళ డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పైగా సినిమా అమ్మేస్తే అమ్మేసి ఉండొచ్చు, కానీ ఒక కమిట్మెంట్ ఉండుంటుంది. ఆ కమిట్మెంట్ ఉన్నంతకాలం ఆ బిడ్డ వీళ్ళ బిడ్డే. అందుకని తను రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. నేను అనుకోవటం ప్రధానంగా తను అపీర్ అయితే మెగా కాంపౌండ్ నుంచి ట్రాల్స్ వస్తాయని ఏదన్నా ఆగాడా అనేది ఒక డౌట్, సీరియస్ డౌట్.